న్యూస్. తిరుపతిలో ఎఫ్ఐ రెస్టారెంట్ ను సీనియర్ యాక్టర్ మోహన్ బాబు కాలేజ్ కి చెందిన బౌన్సర్స్ ధ్వంసం చేశారు. టీ తాగేందుకు నలుగురు విద్యార్థులు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా బ్యాగ్ తగిలి టీ సాసర్ కప్పు పగిలిపోయింది. డబ్బులు చెల్లిస్తున్న విద్యార్థులను రెస్టారెంట్ యాజమాన్యం అసభ్యంగా దూషించారు. దీంతో విద్యార్థులు మోహన్ బాబు కాలేజ్ లో ఫిర్యాదు చేశారు. అయితే బౌన్సర్స్ ఎఫ్ఐ రెస్టారెంట్ అద్దాలు, ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. తిరుపతిలో ఉన్న ఎఫ్ఐ రెస్టారెంట్ ను సీనియర్ యాక్టర్ మోహన్ బాబు కాలేజ్ కి సంబంధించిన బౌన్సర్స్ ధ్వంసం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, కేవలం అక్కడ పిల్లలు కంప్లైంట్ చేసినందుకు బౌన్సర్స్ వెళ్లి రెస్టారెంట్ ని ధ్వంసం చేయడం అసలు ఎలా చూడాలి? ఇంతకు ముందు కూడా మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్స్ అత్యుత్సాహం ప్రదర్శించడం మనం చూసాము. ఇది ఎన్నోసారి అని చెప్పుకోవాలి. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. ఈసారికి వందల సార్లు ఈ విధంగా మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది, అటు స్థానికంగా ఉన్న హోటల్ యాజమాన్యం, హోటల్స్ మీద కానీ, అదేవిధంగా విద్యార్థుల మీద, దీంతో పాటు ఏదైతే చుట్టుపక్కల గ్రామీణ వాసుల మీద కూడా దాడులు చేశారు. చివరికి మీడియా మీద కూడా దాడులు చేసిన నేపథ్యము ఈ రోజు సాయంత్రం ఏదైతే ఎంబీఏ విద్యార్థులు కొంతమంది అటు S5 రెస్టారెంట్ కి వెళ్ళి టీ తాగి తిరిగి వస్తుండగా వారి చేయి తగిలి సాసర్లో కప్పులు కింద పడిపోయి పగిలిపోయాయి. దీంతో తాము డబ్బులు చెల్లిస్తామని విద్యార్థులు చెప్పినప్పటికీ వారు దురుసుగా మాట్లాడారు S5 రెస్టారెంట్. దీనికి సంబంధించి వెంటనే యాజమాన్యానికి వీళ్ళు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడ కాలేజీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు కలిసి వచ్చి ఏదైతే ఆ రెస్టారెంట్ కి సంబంధించిన అద్దాలు ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. పోలీసులు కూడా ఈ విషయాన్ని తాము ఫిర్యాదు అందలేదని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇక్కడ హోటల్ యాజమాన్యం కొంత దురుసుగా ప్రవర్తించినప్పుడు వారికి సరైన బుద్ధి చెప్పాలి, కానీ వారి మీద అవసరమైతే కేసు పెట్టాలి. కానీ వీరే మొత్తం చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు నేరుగా వెళ్లడము, ఆ హోటల్ మీద దాడి చేయడం కూడా జరిగింది. స్థానికంగా ఉన్న కొంతమంది అక్కతాయి కుర్రాలను ఈ విధంగా ఏదైతే 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ అయిన కొంతమందిని బౌన్సర్లు గాను, సెక్యూరిటీ సిబ్బంది గాను వీరు తయారు చేసుకున్నారు. పేరుకు మాత్రం ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి సెక్యూరిటీ వ్యవస్థను నడుపుతున్నారని చెప్తారు. కానీ దీనికంతా స్థానికంగా ఉన్న యువకులనే వాడుకుంటున్నారు. వారు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏదైతే అటు హైదరాబాద్ లోను, ఇటు ఏదైతే రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కూడా అటు మంచు మనోజ్ ఇష్యూతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అప్పట్లో కూడా ఒక మీడియా ప్రతినిధి మీద బౌన్సర్లు దాడి చేశారు, కెమెరా కూడా పగలగొట్టారు. ఆ కేసులో స్థానికంగా ఉన్న పోలీసులు 41C నోటీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే చెవి పూర్తిగా కర్ణబేరి పగిలిపోయింది, హత్యాయత్నం చేశారంటూ మరోసారి ఫిర్యాదు ఇవ్వడంతో దాని మీద కూడా కేసు నమోదైన పరిస్థితి. మరోవైపు ఏదైతే మంచు మనోజ్ సంక్రాంతి కనుమ రోజు అక్కడికి రావడము, ఆ సందర్భంగా బౌన్సర్లు మనోజ్ను అడ్డుకోవడము, పోలీసులు ఎదుటిగానే పెద్ద ఎత్తున గొడవ జరగడం కూడా జరిగింది. అప్పుడు కూడా బౌన్సర్లు విచ్చలవిడిగా వ్యవహరించారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఈ రోజు సాయంత్రం కూడా బౌన్సర్లు వ్యవహరించిన తీరును అందరూ ఖండిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఏదైతే మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది కానీ, ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది కానీ, అదేవిధంగా బౌన్సర్లు కాలేజీలో ఉండాల్సిన అవసరం ఏమిటన్న విషయం మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా స్పందించడంతో అక్కడ సినిమా వాళ్ళు కూడా బౌన్సర్లను ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టారు. ఈ విషయంలో ఏదైతే ఏపీ ప్రభుత్వం కూడా ఈ మోహన్ బాబు తో పాటు మిగతా విషయంలో వ్యక్తిగత బౌన్సర్లు పెట్టుకుని దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.